హాయ్ ఫ్రెండ్స్. నిన్న అంటే సండే మేము విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్ళామన్నమాట. సో, చీరాల నుండి విజయవాడ ట్రైన్‌లో వెళ్ళాం. యాక్చువల్‌గా ఈ ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ సమ్మర్‌కి వెళ్ళాలా లేదా, వెళ్ళగలమా లేదా అనుకున్నాము. బట్ అమ్మవారి దయ వల్ల నిన్న వర్షం పడి వెదర్ ఎంత హాయిగా ఉందంటే ట్రిప్ చాలా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు డే ఎలా గడిచిందో కూడా అర్థం అవ్వలేదన్నమాట. సో, ఇదైతే విజయవాడ రైల్వే స్టేషన్. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి టెంపుల్‌కి వెళ్ళే బసెస్ ఉంటాయన్నమాట. సో, అక్కడ బస్‌లో మనకి ఈచ్ పర్సన్‌కి 10 రూపీస్. అదే ఆటో అయితే 30 రూపీస్. సో, మేము వెళ్ళేటప్పుడు బస్‌కెళ్ళాం. వచ్చేటప్పుడు ఆటోకొచ్చామండి. ఇక్కడ 6 ఫ్లోర్స్ బిల్డింగ్ కనిపిస్తుంది గదా! దీని బ్యాక్ సైడే టెంపుల్ ఉంటది. మీరు స్టెప్స్ ద్వారా వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొండ కింద బస్ దిగేసేసి సో, ఆ బిల్డింగ్ త్రూ వెళ్ళాలన్నమాట. లేదు డైరెక్ట్ దర్శనం కావాలనుకునే వాళ్ళు అవే బసెస్ మీకు కొండ పైకి కూడా వెళ్తాయి. అక్కడ నుంచి డైరెక్ట్ దర్శనం ఉంటది. సో, మేమైతే మెట్ల ద్వారా వెళ్ళాలనుకున్నాం గాబట్టి కొండ కింద దిగేసేసి చక్కగా ఆ స్టెప్స్ ద్వారా వెళ్ళిపోయామండి. అయితే ఇక్కడ నేను ఒక ఎక్స్‌పెక్ట్ చేయనిది ఒకటి జరిగింది. మేము వాటర్ బాటిల్స్ అవన్నీ మోసుకొని వెళ్ళామండి. కానీ ప్రతి ఫ్లోర్‌కి వాటర్ ఉన్నాయి. ప్రతి ఫ్లోర్‌కి వాష్‌రూమ్స్ ఉన్నాయి. అసలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. పెద్దవాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో, దర్శనం అయితే చాలా జరిగింది. నిన్న సండే అవ్వడం వల్ల చాలా రష్‌గా ఉంది. అసలు తిరుపతిలో ఉన్నట్టు ఉన్నారండి జనాలైతే. కానీ దర్శనం మాత్రం చాలా జరిగింది. దర్శనం అయిపోయిన వెంటనే ప్రకాశం బ్యారేజ్‌కొచ్చేసాం. చూసారా ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. అవి చూసాం కాసేపు. తర్వాత కృష్ణా రివర్‌కి ఒక సైడ్ ఓపెన్ ఉంటే అక్కడికెళ్ళిపోయి అక్కడ చక్కగా ఆ కృష్ణా రివర్‌లో కాసేపు అలా ఎంజాయ్ చేసేసాం. అక్కడ బోటింగ్ గూడా ఉందండి. ఈచ్ పర్సన్‌కి 200 రూపీస్ అనమాట. 3 ట్రిప్స్ వేస్తానన్నారు. సో, ఇక్కడైతే పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో స్విమ్ చేస్తూ. బట్ కొంతవరకే అని రిస్ట్రిక్టెడ్ ఏరియా లాగుంది. అక్కడ వరకి స్విమ్ చేసుకోవచ్చనమాట. సో, అసలు ఫ్యామిలీతో అమ్మ, నాన్న, నేను, హస్బెండ్ నలుగురం వెళ్ళి చాలా సరదాగా ఎంజాయ్ చేశాము. అమ్మవారి దర్శనం గూడా చాలా జరిగింది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.